సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మే 20న కేరళలో కోజికోడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 5 సంవత్సరాల చిన్నారి ఒక విచిత్రమైన వ్యాధితో హాస్పిటల్లో జాయిన్ అయింది. తర్వాత చికిత్స పొందుతూ మరణించింది. కారణం ఆ పాప మెదడులో చేరినటువంటి ఒక చిన్న జీవి వల్ల. ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్. ఇది ఒక రేర్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్. ఇది నెగ్లేరియా ఫ్లోరి అనే ఒక సింగిల్ సెల్ కలిగిన అమీబా నుంచి వచ్చింది. సింపుల్ గా దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా పిలుస్తారు. ఇది శుద్ధపరచని నీటి సరస్సులో, స్విమ్మింగ్ పూల్స్ లో ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో స్విమ్మింగ్ చేసినప్పుడు ఇది ముక్కు ద్వారా మనిషిలోకి ప్రవేశించి బ్రెయిన్ ద్వారా ప్రభావం చూపిస్తుంది. బ్రెయిన్ టిష్యూస్ డ్యామేజ్ చేయడం ద్వారా ఆ మనిషిని కోమాలోకి తీసుకెళ్లి చివరికి మరణించేలా చేస్తుంది. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఇది మనిషిలోకి ప్రవేశించిన 18 రోజుల్లో మరణిస్తాడు. గతంలో కూడా జూలై 2023లో అల్ఫుజాకి చెందిన 15 సంవత్సరాల అబ్బాయి దీని బారిన పడి మరణించాడు. ఈ పామ్ డిసీజ్ మొట్టమొదటిసారిగా కేరళలో 2016లో అల్ఫుజాలోనే గుర్తించబడింది. తర్వాత కోజికోడ్, మలప్పురం మరియు త్రిశూర్ లాంటి ప్రాంతాలకు ఇది వ్యాప్తి చెందింది.